నమస్తే 500 సంవత్సరాల భారతీయుల కళ సాకారమైన వేళ యావత్ ప్రపంచం రామనామ స్మరణతో ఉప్పొంగిన వేళ రామ జన్మభూమిలో నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వేళ 140 కోట్ల భారతీయులు తమ జన్మ తరించిపోయిందని పొంగిపోయారు. భవ్య రాముడి దివ్యమంగళ స్వరూపంతో భారతావని పులకించిపోయింది. ఇది భారతావని భవితనే అద్భుతంగా మార్చేసే మేలి మలుపు అంటున్నారు ఆధ్యాత్మికవాదులు. శ్రీరామ వైభవం దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ముక్కోటి దేవతల సాక్షిగా, సకల దేవతల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, సాధు సంతులు మునులు ఋషుల సాక్షిగా, వివిధ రంగాల దిగ్గజాల సాక్షిగా రామ జన్మభూమి అయోధ్యలోని భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత భక్తి ప్రపత్తులతో వైభవంగా జరిగింది. దివ్యరాముని వైభవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించిన యావత్ భారతావని సంతోషంతో పొంగిపోయింది. ఈ జన్మకిది చాలు రామా అంటూ భక్తజనం మురిసిపోయారు. ఇక ముల్లోకాలను చల్లగా చూడాల్సింది నీవే భగవంతుడా అని రాముణ్ణి కొలిచి తరించారు. రామ జన్మభూమి అయిన అయోధ్యలో జగదానంద కారక ఘట్టం ఆవిష్కృతమైంది. 1, 2 కాదు, 5 శతాబ్దాలుగా రామ జన్మభూమిలో రాముడి మందిరాన్ని నిర్మించాలన్నది కోట్లాది మంది భారతీయుల కల. అది సాకారం కావటానికి శతాబ్దాల కాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఎన్నో ఉద్యమాలు నిర్మించాల్సి వచ్చింది. ఎట్టకేలకు అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంలో నీలమేఘశ్యాముడైన బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాల నడుమ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ యజ్ఞం మొదలైంది. 1 గంట వరకు ఆ క్రతువు సాగింది. రాముల వారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రాన్ని సమర్పించారు మోదీ. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రాముల వారికి మోదీ మొదటి హారతినిచ్చారు. ఈ సమయంలోనే గగన వీధుల నుంచి హెలికాప్టర్లతో రామాలయంపై పూల వానను కురిపించారు. ముక్కోటి దేవతలు స్వర్గలోకం నుంచి ఆశీర్వదించారు. భక్తజన కోటి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగా టీవీల్లోనూ వీక్షించి జన్మ ధన్యమైందని సంతోషించారు. బాలరాముడి విగ్రహానికి వజ్ర వైఢూర్యాలు, పగడాలు, నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలతో అలంకరించారు. నుదుట మెరిసిపోయే తిలకం దిద్దారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన బాలరాముడి విగ్రహ వైభవాన్ని వీక్షించటానికి 2 కళ్ళు చాలలేదు. రాముని పాదాల వద్ద కమలం పూలు పెట్టి పూజించారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం నరేంద్ర మోదీ 11 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష చేశారు. కేవలం కొబ్బరి నీళ్లతోనే గడిపిన మోదీ కటిక నేలపైనే నిద్రించారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మోదీకి పవిత్ర తీర్థం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ సభ్యులు నరేంద్ర మోదీకి ఆలయ వెండి నమూనాను బహూకరించారు. అదేవిధంగా బంగారు ఉంగరాన్ని కూడా మోదీకి సమర్పించారు. అద్భుత సంకల్ప బలం ఉన్న మోదీ వంటి వ్యక్తి దేశానికి నాయకుడిగా ఉండటం దేశం చేసుకున్న అదృష్టమే అన్నారు ట్రస్ట్ ప్రతినిధులు. రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనటం దివ్యమైన అనుభూతినిచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. రాముడి కటాక్షంతోనే ఇది సాధ్యమైందన్నారాయన. మన రాముడు వచ్చేశాడని నరేంద్ర మోదీ సంతోషంగా అన్నారు. हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయుల సుదీర్ఘ కళకు 500 సంవత్సరాల తర్వాత తెరపడిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామ మందిర ఆరంభోత్సవ రోజున దేశంలోని ప్రతి పట్టణం, గ్రామం అయోధ్యగా మారిపోయాయన్నారు యోగి. ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించడానికి తనకు మాటలు చాలటం లేదన్నారు యోగి. తన ఆలయం కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పోరాడాల్సి వచ్చిందన్నారు యోగి ఆదిత్యనాథ్. అసాధ్యం అనుకున్న రామమందిర నిర్మాణాన్ని సుసాధ్యం చేసిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर
भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है। हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है। हर जीवा राम राम जप रही है। रोम रोम में राम रमे हैं। पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీ కేవలం ఒక తారీఖు కాదన్నారు మోదీ. కొత్త కాలచక్రం ఆరంభానికి అదొక ప్రతీక అని ఆయన అభివర్ణించారు. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। అయోధ్య నగరం అంతా రామనామ నినాదాలతో మార్మోగిపోయింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు, అతిథులు అయోధ్య నగర వైభవాన్ని, కొత్తగా ముస్తాబైన తీరును చూసి ఆశ్చర్యపోయారు. శతాబ్దాల నాటి కల నిజం కావటం పూర్వజన్మ సుకృతమే అంటున్నారు భక్తులు. శ్రీరామచంద్రుడి కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉంటాయంటున్నారు. దశరథ మహారాజు పాలించిన అయోధ్య రాజ్యంలో రాముడికి జన్మనిచ్చిన చోటనే భవ్య రామ మందిరాన్ని నిర్మించటమే ఒక అద్భుతం అయితే, మందిరాన్ని సుందరంగా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చూడటానికి 2 కళ్ళు చాలవనంత వైభవంగా శిల్పకళతో తీర్చిదిద్దిన తీరు అమోఘమే అంటున్నారు రాముడి భక్తులు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన హిందూ దేవాలయంగా అయోధ్య రామ మందిరం నిలవటం ప్రతి భారతీయుడికి ఆనందదాయకమే అంటున్నారు ఆధ్యాత్మికవాదులు. అయోధ్య నగరం అయితే ప్రాణప్రతిష్ఠకు ముందు నుంచి భక్తులతో కిటకిటలాడుతూనే ఉంది. ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలే. ఎక్కడికెళ్లినా రాముని కీర్తనలు, భజనలతో తన్మయత్వంలో మునిగిపోయే భక్తుల కోలాహాలే. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఎప్పుడెప్పుడు బాలరాముని దర్శించుకుని జన్మ ధన్యం చేసుకుంటామా అని భక్తులు తహతహలాడే దృశ్యాలే. రాముడితో పాటు రామభక్త హనుమంతుని స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ తరించిపోయిన ఘటనలే. जय श्री राम, बहुत सुंदर लग रहा है, बब्बे नजारा है। साउथ वाला टीवी देखते ना। इतिहास लिखा जा रहा है अयोध्या की भूमि पे आज दिनांक 22 जनवरी को। దేశం నలుమూలల నుంచి భక్తులు, సాధు సంతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరి మదిలోనూ కొలువై ఉన్నది శ్రీరామచంద్రుడే. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు అయోధ్యలో హల్చల్ చేశారు. రాముడి కటాక్షం ఉండబట్టే తాము అయోధ్య రాగలిగామని వారంతా వినయంగా అంటున్నారు. गाना सबसे अच्छा तो है जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस लोक उजागर, रामदूत अतुलित बलदामा, अंजनी पुत्र पवन सुतनामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति कसंगी। मुझे लगता है हनुमान जी से बड़ा भक्त राम जी का कोई नहीं है और हर हिंदू का गौरव श्री राम है। और ये गौरव का क्षण है जो 500 साल की प्रतीक्षा के बाद आया है, तो हर भारतीय को गर्व है। विश्व पटल पर भारत ने एक भारत की विरासत की ओर जो बढ़ता हुआ कदम बनाया है राम मंदिर की प्रतिष्ठा में, मुझे लगता है हर एक को गर्व होना चाहिए। ప్రపంచంలోని మానవాళి అంతటికీ దారి చూపే మహాదేవుడు శ్రీరాముడే అన్నారు చినజీయర్ స్వామి. తెలంగాణ నుండి అయోధ్య వచ్చిన జీయర్ స్వామి రాముని తత్వాన్ని, సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే అందరి జీవితాలు సుఖమయమవుతాయంటున్నారు. ప్రతి ఒక్కరూ రాముని కొలిచి ధన్యులు కావాలని ఆయన అంటున్నారు. మావాంటి గొప్పవాళ్ళు కాదు, రాముడు లాంటి గొప్పవాడిని చూడడానికి రాముడు వచ్చే సమయాన్ని ప్రతి వ్యక్తి మనసులో నింపుకోవాలి. ప్రతి గుండె రాముడితో నిండాలి మనిషి మనిషిగా బతకడానికి. సార్ రామతత్వం ఏం చెప్తుంది సార్? మీ మాటల్లో మరొకసారి వినాలనుకుంటున్నాను సార్. రాముడు మనని మనం సరిదిద్దుకోవడానికి ఒక అద్దం లాంటి వాడు. ఆయన చూస్తే మన మనసుని మనం సరి చేసుకోవచ్చు, మనలో ఉండే లోపాలు దిద్దుకోవచ్చు.
మన అందంగా తయారు చేసుకోవచ్చు. సమాజానికి మనం అద్భుతమైనటువంటి ఒక ఆదర్శాన్ని చూపించవచ్చు. సార్ 500 సంవత్సరాల తర్వాత బాలరాముడి ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠన జరగడం అనేది ఎట్లా అనిపిస్తుంది సార్? ఇతిహాసానికి బంగారు అక్షరాలతో లిఖించే రోజు ఇది. రామ జన్మభూమిలో భవ్య రామ మందిర ఆవిష్కరణ మహోత్సవం అంటేనే భారతదేశానికి పెద్ద పండగ. ఆ పండగ రోజున అయోధ్య రాముని దర్శించుకునే భక్తులందరికీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలన్న తలంపుతో తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డూలను అయోధ్య రామాలయ ట్రస్టుకు అందించింది. ఈ అవకాశం రావడమే గొప్ప భాగ్యమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. అయోధ్య రాముని కటాక్షం వల్లనే తాను రాముని సన్నిధికి రాగలిగానని ఆయన వినయంగా చెప్పుకున్నారు. ఈ మహద్భాగ్యం కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అదృష్టం నాకు కలగటం చాలా ఆనందంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షునిగా స్వామివారి కృప వలన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన మళ్ళీ అధ్యక్షుడినై ఈ సమయంలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవటం చాలా ఆనందం కలిగిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఓ పెద్ద వైష్ణవ దేవాలయం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూంగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం నుంచి ఈ రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వామివారికి చూడడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదాలు అందించగలిగేటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానానికి కలగటం చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం నిజంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష. రామ మందిర నిర్మాణంలోనూ అన్ని రాష్ట్రాల ప్రజలు తమదైన శైలిలో పాలు పంచుకున్నారు. అంతా కూడా భక్తితోనే. తెలంగాణకు చెందిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అయోధ్యలో 45 రోజుల పాటు భక్తులకు అన్నదానం చేసేందుకు వచ్చారు. దేవుని దర్శించుకునే భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరూ రామనామ జపం చేస్తున్నారు. రాముని కృప వల్లనే అయోధ్య వచ్చామని నమ్ముతున్నారు. 500 సంవత్సరాల కలను ఇప్పటి మోదీ ప్రభుత్వం సాకారం చేయడం చాలా గొప్ప కార్యమని వారంటున్నారు. ప్రతి భారతీయుడు అయోధ్య రామాలయాన్ని సందర్శించాలని వారు సూచిస్తున్నారు. భారత్లో అన్ని రహదారులు అయోధ్య వైపుకు చూస్తున్నాయి. కోట్లాది మంది చూపు అయోధ్యపైనే ఉంది. జీవితంలో ఒక్కసారి ఆ బాలరాముణ్ణి దర్శించుకుంటే ఇక ఈ జీవితానికి ఇంకేమీ అవసరం లేదని భక్తులు అనుకుంటున్నారు. అంతే వైభవంగా రామ మందిరం నిర్మితమైంది. రామ మందిర నిర్మాణంలో కొద్ది పనులు ఇంకా జరుగుతున్నప్పటికీ భక్తుల దర్శనాలకు అంతా సిద్ధమైపోయింది. 1100 కోట్ల రూపాయల వ్యయంతో, పాలకుల ఉక్కు సంకల్పంతో, కోట్లాది మంది ఆకాంక్షలతో నిర్మితమవుతున్న రామమందిరం దేశానికి ఉజ్వల భవితను అందించడం ఖాయమని ఆధ్యాత్మికవాదులు నమ్ముతున్నారు. కోసల దేశంలో ఉన్న అయోధ్యను మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు. అందుకే ఈ నగరం అంత లోక ప్రసిద్ధి చెందింది అంటూ బాలకాండలో అయోధ్యని వర్ణించాడు వాల్మీకి. అంతటి వైభవాన్ని మళ్లీ మన ముందుకు తీసుకురాబోతోంది అయోధ్య రామ మందిరం. ఆ రామయ్య తండ్రి ఆలయాన్ని దర్శించి పునీతమవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం అనే మహాపవిత్ర కార్యంలో అనేక రూపాల్లో సాధారణ భక్తులు కూడా భాగస్వాములయ్యారు. రామరాజ్యం అంటే సకల శుభాలకు నెలవు, ధర్మానికి కొలువు. అలాంటి రాముడు జన్మించిన పవిత్ర భూమిలో రామ మందిర నిర్మాణం చేయడము అంటే మాటలు కాదు కదా. అందుకే ఆలయ నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా పురాతన కట్టడాలను 500 ఏళ్ల అనాలిసిస్తో నిర్మిస్తారు. కానీ రామ మందిరాన్ని 2500 ఏళ్ల దూరదృష్టితో నిర్మిస్తున్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు గాని, భూకంపం గాని వచ్చినా 2500 ఏళ్ల వరకు చెక్కు చెదరదు. భవ్య రామ మందిర ఆవిష్కరణతో ఇక మన రాముడు టెంట్లో ఉండాల్సిన అగత్యం లేదని ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. అద్భుతమైన మందిరంలోనే రామచంద్రుడు కొలువుదీరి కోట్లాది మందిని చల్లగా చూస్తారని మోదీ అంటున్నారు. ఆలయం మొత్తం భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మించారు. అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. భారతదేశంలో గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా తక్కువ. కానీ అయోధ్య రామాలయం గర్భగుడి ఆ ఆకారంలోనే తీర్చిదిద్దారు. ఇది అయోధ్య మందిర విశిష్టతల్లో ఒకటి. అష్టభుజి ఆకారం విష్ణువుతో ముడిపడి ఉంది. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది.
ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య రామ మందిరంలో గర్భగుడితో పాటు 5 మండపాలు ఉంటాయి. గుద్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం. ఈ 5 మండపాల గోపురాల పరిమాణం 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్తంభాలతో నిర్మించారు. బరువు, వాతావరణం పరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోనికి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ఠ రోజున ఆహ్వానితులు మాత్రమే అయోధ్య రావాలని, మిగతా వారు దయచేసి 3-4 రోజుల తర్వాత నుంచి రావచ్చునని అయోధ్య ట్రస్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రామభక్తులు మాత్రం అయోధ్య రాకుండా ఆగలేకపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. అయోధ్యలో అడుగు పెడితేనే చాలునని వారు భావిస్తున్నారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంలో యావత్ దేశం పాలు పంచుకుంటుంది. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమకు తోచిన రీతిలో రామ మందిర నిర్మాణంలో భాగమై పులకించిపోతున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో హైదరాబాద్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయోధ్య రామ మందిర ద్వారాలను భాగ్యనగరంలోనే తయారు చేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువుల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రవేశ ద్వారాలకు రాజస్థాన్ మార్బుల్స్ రాళ్లను అమర్చగా తమిళనాడు నుంచి పెద్ద గంటలు సిద్ధం చేస్తున్నారు. ఇక రామాలయానికి వినియోగించే ద్వారాలు హైదరాబాద్లో రూపుదిద్దుకుంటున్నాయి. లోక కళ్యాణం కోసం తాను తలపెట్టిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారని, వాళ్ళ ఆటలు కట్టించడానికి రాముడిని తన వెంట పంపమని విశ్వామిత్రుడు అడిగినప్పుడు ఆ తండ్రి దశరథుడికి ఎంత కష్టం కలిగిందో కదా. తమ రాముడి పరిస్థితి చూసి నిన్న మొన్నటి వరకు అయోధ్యవాసులకు అంతే కష్టం కలిగింది. రాముడి గుడి లేని ఊరే కాదు అనుకునే దేశంలో, అది జగదానందకారుడి జన్మస్థలమైన అయోధ్యలో రాముడికి గుడి లేదనే వారి బాధ ఇన్నేళ్లకు తీరింది. దశాబ్దాల పాటు సాగిన రామ జన్మభూమి వివాదంలో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. వివాదాస్పద స్థలం మాకు చెందాలంటే కాదు, మాకు చెందాలని ఎవరు ఎంత వాదించినా ఆ స్థలం సొంతదారు రాముడేనని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఆ తర్వాత రామ మందిర ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు భక్త జనకోటికి బాలరాముడిగా జగదానందకారుడు దర్శనమిస్తున్నాడు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.